అన్న విషయాన్ని మనం గమనించాం. మరి ఇదే కొలత గనక మనం ఖురాన్కు ఆపజెప్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మరి వారసుడు అనగానే దేవుడు కాదు చూసావా అని నన్ను అడిగారు కదా. బాగుందబ్బా, బాగుంది, వినడానికి కూడా బాగుంది. మన కంపారిటివ్ స్టడీలో మనం రెగ్యులర్గా చేసేది అదే కదా. మరి ఖురాన్ పైన కూడా ఇదే కొలబద్దను అప్పచెప్పి చూద్దాం. చూడండి ఒకసారి నాతో పాటి. మీరు ఖురాన్లు కనుక మీ దగ్గర ఉంటే ఒకసారి చూడండి. సూరత్ అల్ అంబియా అంటారు దీన్ని. సూరత్ అల్ అంబియా అంటే 21వ అధ్యాయము 89వ వచనం. 21వ అధ్యాయం 89వ వచనం. ఇక్కడ జకరియా ప్రార్థన చేస్తున్నాడు. జకరియా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నాకు ఇంతవరకు సంతానం లేదు, ఎలిజబెత్ నా భార్య. అంటే జకరియా అంటే వాళ్ళ ఉద్దేశంలో జకరియా మరియు ఎలిజబెత్లు ప్రార్థన చేస్తున్నారు, మాకు ఇంకా సంతానం లేదు, మాకు కావాలి, సంతానం కావాలి అని ప్రార్థన చేస్తూ ఆయన ఏమంటున్నాడంటే, అల్లాహ్కు ప్రార్థన చేస్తూ 89వ వచనంలో నీవే సర్వశ్రేష్టమైన వారసుడవు అంటున్నాడు. పిల్లలు లేరు, వారసుడి కోసం ప్రార్థన చేస్తున్నాడు. అంటే పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన వారసుడు అంటే ఆయన సంపాదించిన దానికి, ఆయన ఇంటి పేరుకు, ఆయన అన్ని విషయాలకు నెక్స్ట్ ఆయనే అయి ఉండాలి. అంటే తనకు పుట్టబోయే వాడు వారసుడు అని జకరియా అనుకుని ప్రార్థిస్తే అల్లాతో ఏమని ప్రార్థిస్తున్నాడంటే, నీవే సర్వశ్రేష్టమైన వారసునివి అంటున్నాడు. సో ఇప్పుడు అల్లా వారసుడు కదా ఎవరికి? జకరియాకు. ఆయన దేవుడా కదా అన్నది ప్రశ్న. సో మన పైన ఏ కొలతనైతే రుద్దాలి అని ప్రయత్నం చేస్తున్నారో ముస్లిం సహోదరులు, అదే కొలతను వారిపై రుద్ది చూడండి. యేసుక్రీస్తు ప్రభువుకు సర్వాధికారము ఇవ్వబడితే తండ్రి ద్వారా ఈయన దేవుడు కాకపోతే, మరి జకరియా నీవే సర్వశ్రేష్టమైన వారసుడువు అన్నప్పుడు ఎవరికి వారసుడు? అంటే అల్లా కంటే పైన ఇంకెవరైనా ఉన్నారా? ఆ అల్లా కంటే పైనున్న వాడి వారసుడా అల్లా?